అందరికీ నమస్కారం. నేను మీ రేగిడి లక్ష్మణరావు, వైఎస్ఆర్ పార్టీ లీడర్, విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం. గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటన, మరి గుడివాడ గుడ్లవల్లేరులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో మరి సుమారుగా 1000 మంది ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళల పైన వాళ్ళ స్నానాలు చేసే బాత్రూముల్లో మరి సీసీ కెమెరాలు లాంటివి పెట్టి మరి వాళ్ళు చేస్తున్నటువంటి స్నాన గదుల్లో ఆ యొక్క వీడియోని ఫుటేజ్నంతా కూడా బయటికి తీసుకొచ్చి మరి 100కి 200కి అమ్ముతున్నారనే సమాచారం బయటకు వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి మరి 4th ఇయర్ చదువుతున్నటువంటి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆ అమ్మాయి విజయ్ అనే యొక్క అబ్బాయితో సహకారంతో మరి ఆ యొక్క భాగోతం చేస్తుందనే అర్థమవుతోంది. అయితే మరి ఆ విజయ్ అన్న కుర్రాడు జనసేన పార్టీ యొక్క సింపథైజర్గా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోలు ఆ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్టుగా జనసేన పార్టీ యొక్క ఫోటోలు కూడా మరి అందులో ఇన్స్టాగ్రామ్లో ఆయన ఒక పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. మరి చూస్తే ఆ పిల్ల టీడీపీ సానుభూతిదారులు, ఆ యొక్క తల్లిదండ్రులు కూడా టీడీపీ తాలకు సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నారు. మరి కాలేజ్ ఏమో టీడీపీకి సపోర్టర్, ఆ కాలేజీ యాజమాన్యం కూడా మరి టీడీపీ పార్టీకి సింపథైజర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవడానికి తర్జన అవుతా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరు తప్పు చేసినా, ఎటువంటి వ్యక్తి తప్పు చేసినా ఆ వ్యక్తిని శిక్షించే ఒక చట్టం నేను తీసుకొస్తున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎక్కడ ట్వీట్ కూడా చేయాల, స్పందించలేదు. హోమ్ మినిస్టర్ గారు ఒక పత్రం లేరు. మరి ఈరోజు శ్రావణ శుక్రవారంలో లాస్ట్ శుక్రవారం మరి మన ఆడ బిడ్డల యొక్క ఆత్మ గౌరవం తగలపడిపోతుంటే ఏం చేస్తూ ఉన్నారు మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? గార్దు గుర్రానికి పల్లెదంతో ఉన్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేదు, ఆడపిల్లల మానవ మర్యాదలకి రక్షణ లేదు, వాళ్ళకి ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత, వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లా. మరి అక్కడ అంత దేనిగా కనబడుతూ ఉంటే ఎక్కడో జరిగినటువంటి ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తాం పెద్దరాయిలాగా మరి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలు పెట్టి ఆ యొక్క కాలంబరి జత్వాన్ని గారిని తీసుకొచ్చే అమ్మాయిని ఇక్కడ పంచాయతీ పెట్టడం, మన ఆడపిల్లలకే ధిక్కారం లేదు. ఈరోజు చూస్తే ఆ గుడ్లవెల్లూరులో ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క ఆ యొక్క వీడియోలు బయటకు వచ్చి పబ్లిసిటీ ఇంటర్నెట్లో పెడితే ఎంతమంది తల్లిల ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. ఇదేమని చిన్న విషయమా? అంటే ఆడపిల్లల మీద మీ ఆడపిల్లలు అయితే అలాగే వదిలేస్తారా? ఒక ఆడపిల్లను రక్షించే బాధ్యత మన కదా. తల్లిదండ్రులందరూ కూడా మరి కాలేజీకి పంపించి తన పిల్లల ఒక ఇంజనీరింగ్గా ఒక ఎంబీబీఎస్ చదువుకుని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని పిల్లలందరినీ కూడా చదివిస్తుంటే మీరు లక్షలు ఫీజులు కట్టించుకొని ఇటువంటి చర్యల వెంటనే ఆ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలా. ఎవరైతే విజయబాబు ఆయన కూడా అరెస్ట్ చేయాలా, అలాగే సహకరించినటువంటి ఆ విద్యార్థిని కూడా జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగితేనే తదుపరి వేరే కాలేజీల్లో ఇటువంటి సంఘటనలు జరగవు. వాళ్ళు కూడా భయపడతారు. చట్టాల కఠినంగా ఉన్నప్పుడే ఎవరైనా భయపడతారు. ఈరోజు చూస్తే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూటమి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ ఆడపిల్లలకు రక్షణ లేదు. ముచ్చుమర్లో ఒక దళిత బిడ్డ, గిరిజన సంబంధించినటువంటి ఒక లంబాడి బిడ్డ మరి 4-5 సమూహం హత్య చేసి మరి ఆ సమూహంగా రేపు చేసి మర్డర్ చేసి కాలువలో పడిస్తే ఇంతవరకు కూడా ఆ యొక్క శవాన్ని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన ఇది అక్కడ కనబడట్లా. అంటే అది మనకు సిస్టంలో పనిచేస్తూ ఉంది. మరి లాకప్ డెత్ అయిపోయినటువంటి ఆ వ్యక్తి కూడా ఎందుకు లాకప్ డెత్ అయిపోయాడు కూడా తెలియదు. ఆ మటర్కి సంబంధించినటువంటి అది కూడా దళితుడే. అంటే ఇదేదో పెద్ద స్థాయిలో ఉందన్న దాన్ని ఎంక్వైరీ చేయలేదు. అలాగే మరి నంద్యాలలో ఒక వికలాంగుల అయినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి ఒక స్త్రీ పైన 3 అత్యాచారం చేశారు. మరి దాని గురించి ఇంతవరకు పట్టించుకోలే. మరి